మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రారంభించుకున్న ఈ పథకం 2 సంవత్సరాలుగా విజయవంతంగా మహిళా సాధికారతకు ఉపయోగపడుతుందన్నారు. బస్సుల్లో ప్రయాణం చేయడమే కాదు, మహిళలను బస్సులకు యజమానులుగా చేసిన ప్రభుత్వంగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో మహాలక్ష్మి పథకం కింద అక్కా చెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. 251 కోట్ల మంది మహిళలు దాదాపు 8,000 కోట్ల విలువ గల ప్రయాణాన్ని ఉచితంగా పొంది ఆర్థికంగా వారి యొక్క అన్ని రకాల ఎదుగుదలకు ఉపయోగించుకున్నారు. ఈ సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి అక్కా చెల్లెలందరికీ తెలంగాణ ప్రజాపాలన పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాను. అలాగే ఇటువంటి పెద్ద కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించినటువంటి ఆర్టీసీ ముఖ్యంగా డ్రైవర్లు, కండక్టర్లకు, మిగతా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తాను. తప్పకుండా ఈ మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాక వారిలో కుటుంబాల్లో ఒక బంధుత్వాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ, దైవత్వంగా కానీ, విద్యాపరంగా కానీ అన్ని రకాలుగా ఉపయోగించుకున్న సందర్భంలో భవిష్యత్తులో మహిళలు ఎదగడానికి ఈ మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగపడుతుందని ఆకాంక్షిస్తూ, ఉచిత ప్రయాణమే కాక బస్సులకు కూడా యజమానులను చేసినటువంటి తొలి రాష్ట్రం ఇది. అందరికీ, అటు మహిళలందరికీ ఇటు ఆర్టీసీ సిబ్బంది అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన.